హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము సింగిల్ కాలంలో ఉన్న డేటాని స్ప్లిట్ ఫంక్షన్ ఉపయోగించి డీలిమిటర్ సహాయంతో మల్టిపుల్ కాలమ్స్కి ఏ విధంగా డివైడ్ చేయవచ్చు మరియు డివైడ్ చేసిన డేటాలో వైట్ స్పేస్ ట్రిమ్ ఫంక్షన్ ఉపయోగించి ఏ విధంగా రిమూవ్ చేయవచ్చు, అంతేకాకుండా యూనియన్ ఫంక్షన్ ఉపయోగించి యూనిక్గా ఉన్న వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకు రియల్ టైంలో డాటా అనేది ఎలా అయినా రావచ్చు. సమ్ టైమ్స్ మనం ఇచ్చిన ఫార్మేట్లో మల్టిపుల్కి సంబంధించిన డాటాని కూడా సింగిల్ కాలంలో అడగాల్సి ఉంటుంది. సో సింగిల్ కాలంలో డాటా వచ్చిన తర్వాత డాటా కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ మనము క్రాస్ వెరిఫై చేయాల్సి వస్తుంది అనమాట. అదే ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, డాటా అనలిస్ట్ కావచ్చు, అది మన మెయిన్ జాబ్ ఉంటుంది. సో ఈ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్లో మనము కొన్ని ఫంక్షన్స్ ఉపయోగిస్తే టాస్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో అందులో ముఖ్యంగా స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉపయోగించామనుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను ఏ అనే కాలంలో జీపీ నేమ్ విత్ మండల్ కమాండ్గా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కలెక్ట్ చేసిన డేటాలో సో మొత్తం నాకు టోటల్ రికార్డ్స్ వచ్చేసి 263 రికార్డ్స్ రావడం జరిగింది. సో ఈ రికార్డ్స్లలో ఈ డాటా ఎంట్రీ చేసిన పర్సన్స్ అనేది ఒక్కొక్క విధంగా డాటా ఎంట్రీ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డమ్మీ పర్పస్ కోసం, నేను డెమో పర్పస్ కోసం ఈ విధంగా డాటా అనేది క్రియేట్ చేశాను. సో ఈ డాటాని స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చెక్ చేద్దాము. కావాల్సిన అబ్స్ట్రాక్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో తెలుసుకుందాము. సో మనము స్ప్లిట్ చేయాలంటే మనకి ముందుగా గూగుల్ షీట్లో ఏ ఫంక్షన్ రాయాలన్నా కూడా ఈక్వల్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈక్వల్ తర్వాత కండిషన్ వచ్చేసి స్ప్లిట్ ఆఫ్. సో స్ప్లిట్కి సంబంధించిన సింటాక్స్ వచ్చేసి స్ప్లిట్ ఆఫ్ టెస్ట్ కామా డీలిమిటర్ కామా స్ప్లిట్ బై ఈచ్ కామా రిమూవ్ ఎంటీ టెస్ట్. సో ఫంక్షన్ క్లోజ్ అండి. ఇది మనకు సింటాక్స్ స్ప్లిట్కి సంబంధించింది. ఇక్కడ టెస్ట్ ఏంటంటే మనం ఏ డాటాని అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ డాటాని మనము టెస్ట్ అంటాము. సో ఇప్పుడు ఈ కేసులో మనము A2కి సంబంధించిన డాటాని మనం స్ప్లిట్ చేయాలనుకుంటే A2కి సంబంధించిన కాలం అనేది టెస్ట్ అవుతుంది. సో ఈ టెస్ట్కి సంబంధించిన తర్వాత డీలిమిటర్ అంటే ఏ కండిషన్ ఉపయోగించి స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో మనము ఆ కండిషన్ డీలిమిటర్ అన్నమాట. సో ఇక్కడ ఈ కేసెస్లలో మనకి 2 క్రైటీరియాస్ ఉన్నాయి. ఐదర్ స్పేస్ అంటే ఇక్కడ కేశన్పల్లి స్పేస్ ఆఫ్ స్పేస్ ముత్తారం. సో ఈ స్పేస్ ఎక్కడైతే ఉందో ఆ స్పేస్ని ఉపయోగించి డాటాని స్ప్లిట్ చేయమని చెప్తున్నాము. అదర్వైజ్ ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. స్పేస్ ఆఫ్ స్పేస్ అంటే స్పేస్ ఆఫ్ స్పేస్ ఎక్కడైతే కమాండ్గా వస్తాయో ఆ వచ్చిన వాటిని చెక్ చేసేసి సో డాటాని స్ప్లిట్ చేయమని చెప్పి చెప్పచ్చు అనమాట. సో మనకి ఇక్కడ డీలిమిటర్ అంటే స్పేస్ కావచ్చు, ఐఫన్ కావచ్చు, స్లాష్ కావచ్చు, @ కావచ్చు, ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైనా కావచ్చు. అంతేకాకుండా ఏదైనా స్ట్రింగ్ కూడా మనకి ఇక్కడ డీలిమిటర్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద మనము స్పేస్ అనుకున్నాం అనుకోండి. స్పేస్ అనేది డబుల్ కోట్స్ ఇస్తాము. డబుల్ కోట్స్ స్పేస్ డబుల్ కోట్ క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసేసి ఎంట్రీ చేయగానే డాటా అనేది మనకి ఈ విధంగా స్ప్లిట్ అయిపోతుంది. అయితే నాకు కావాల్సిన క్రైటీరియా ఏంటంటే జీపీ నేము అండ్ మండల్ నేము. సో ఆఫ్ అనేది అవసరం లేదు. సో ఈ ఆఫ్ అన్న వర్డ్ కూడా మనకి ఇక్కడ అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ కండిషన్లోనే స్ప్లిట్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి 8, దెన్ డీలిమిటర్ వచ్చేసి డబుల్ కోట్స్. మనం ఎప్పుడు కానీ డీలిమిటర్ అని డబుల్ కోట్స్లో ఇస్తాము. డీలిమిటర్ స్పేస్ ఆఫ్ దెన్ స్పేస్. సో మన యొక్క సెంటెన్స్లో ఎక్కడైనా స్పేస్ ఆఫ్ స్పేస్ ఉంటే ఆ పర్టికులర్ వర్డ్ని ఒమిట్ చేసేసి ఆ బిఫోర్ ఆఫ్టర్ వర్డ్ ఏమైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేయమని చెప్తున్నాము. సో స్ప్లిట్ బై ఈచ్ రిమూవ్ ఎంటీ టెస్ట్ అనేది బై డిఫాల్ట్గా ట్రూ కండిషన్స్ అండి. మనం ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు స్ప్లిట్ బై ఈచ్కి సంబంధించి నేను ఫాల్స్ అని ఇచ్చేసాను.
ఫాల్స్ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డాటా అనేది మనకు కావాల్సిన విధంగా స్ప్లిట్ అయిపోతుంది. సో కేశనపల్లి ముత్తారము. సో నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్కి సంబంధించిన నెక్స్ట్ రో అంటే మనం ఈ పర్టికులర్ కాలాన్ని కాలం అంటాము. సో ఈ 2, 3, 4 ఇవైతే ఉన్నాయో ఇవన్నీ రోస్ అంటాం కదా. సో ఈ నెక్స్ట్ రో కూడా మనకి సేమ్ విధంగా కావాలంటే మళ్ళీ ఫార్ములా రాసిన అవసరం లేకుండా కిందికి డ్రాగ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి డేటా స్ప్లిట్ అయిపోతుంది. అదర్వైజ్ కంబైన్డ్గా మనకి ఇంకొక ఫార్ములా ఉంటుంది, యారే ఫార్ములా అని చెప్పి. సో యారే ఫార్ములా అంటే ఏంటంటే మనకి డేటా ఇక్కడ నుండి ఇక్కడ వరకు రేంజ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి A2 నుండి A264 వరకు డేటా ఉంది కదా. సో ఈ డేటాని ముందే మనం యారే ఫార్ములా రాసి A2 to A264 అంటే స్టార్టింగ్ కండిషన్లోనే A2 to A264 ఇచ్చేసి షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఈ 3 కమాండ్గా ఎంటర్ చేసామనుకోండి మనకి యారే ఫార్ములా క్రియేట్ అవుతుంది. యారే ఫార్ములా క్రియేట్ అయిన తర్వాత ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ మనకి డేటా అనేది ఈ విధంగా ఆల్ రోస్లలో డేటా స్ప్లిట్ అయిపోతుంది. కానీ డేటా స్ప్లిట్ అయిన తర్వాత మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా డేటా స్ప్లిట్ అయిందా లేదా, ఎక్కడైనా డివిజన్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసులో మీరు వెరిఫై చేశారంటే మనకి C2లో ఉన్న C3లో డేటా ప్రాపర్గా స్ప్లిట్ అయింది, కానీ C4కి వచ్చేసరికి మాత్రం డేటా స్ప్లిట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి మనకు D4లో ఎంటీ సెల్ ఉంది, అంటే మనకు కావాల్సిన విధంగా మండలి మాకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ D16లో కూడా ఎంటీ సెల్ ఉంది. నెక్స్ట్ సో D24లో ఇట్లా మనకి కొన్ని పర్టికులర్ ప్లేసెస్లలో డేటా అనేది స్ప్లిట్ అవ్వకుండా సేమ్ సెల్లో ఉండడం జరిగింది అనమాట. సో ఇలాంటి కేసెస్లలో మనం ఆ పర్టికులర్ సెల్ దగ్గరికి వెళ్ళేసి డేటా ఎందుకు స్ప్లిట్ అవ్వలేదో వెరిఫై చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ సెల్ అంటే మనం ఎక్కడైతే డేటా స్ప్లిట్ టెస్ట్ ఎక్కడైతే ఉంటుందో మనకు డేటా ఉన్న టెస్ట్లో వచ్చేసి అక్కడ మనం మార్చాల్సి ఉంటుంది అనమాట, మాస్టర్ షీట్లోనే. సో ఇప్పుడు ఇది రా డేటాకి సంబంధించిన మాస్టర్ డేటా. సో ఈ మాస్టర్ డేటాలో ఇప్పుడు మనం ఇక్కడ కాసులపల్లి పెద్దపల్లి. సో మనకి ఇక్కడ చూడడానికి మాత్రం కాసులపల్లి స్పేస్ ఆఫ్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ట్ ఎంట్రీ చేయడం వల్ల ఈ కాసులపల్లి తర్వాత స్పేస్ రాకుండా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సో మన కండిషన్ ప్రకారం స్పేస్ అన్నాం కదా. సో ఇట్లా అక్కడ రీడ్ చేయట్లేదు అనమాట. సో ఇలా రీడ్ చేయాలంటే మళ్ళీ మాన్యువల్గా మనము ఈ మనకు కావాల్సిన ఫార్మాట్లోకి సెంటెన్స్ను మార్చుకొని ఎంటర్ చేస్తే సో ఇప్పుడు కాసులపల్లి పెద్దపల్లిగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ కేసులో వచ్చేసి జీపీ లక్కారం ఎంపీపీ ముత్తారం. అంటే ఇక్కడ వీళ్ళు ఇంకా డేటా ఎంట్రీ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంట్రీ చేస్తారు కాబట్టి మనకు ఏ విధంగా అయితే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో మనకు ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో జస్ట్ జీపీ నేము. సో ముందు ప్రిఫిక్స్ జీపీ అవసరం లేదు, తర్వాత మండల పేరు ముందు కూడా ఎంపీపీ అని కూడా అవసరం లేదు. మనకు జస్ట్ నేము, జీపీ నేమ్ సంబంధించిన ముందు ఎలాంటి ప్రిఫిక్స్ అవసరం లేదు, మండల నేమ్ కూడా ఎంపీపీ అవసరం లేదు. సో అవి రెండు కూడా మనము రిమూవ్ చేస్తే సరిపోతుంది. రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ మన రా డేటాను సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా A2 నుండి A264 ఎక్కడ వరకు అయితే ఉందో ఆ డేటా సెలెక్ట్ చేసుకొని Ctrl+H అంటే రీప్లేస్ సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో సో మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది ఫైండ్ అవుట్ చేయాలి ముందు జీపీ అని చెప్పి. జీపీ ఫైండ్ అవుట్ చేసిన రీప్లేస్ అంటే మనకు అది రిమూవ్ కావాలనుకుంటున్నాము. రిమూవ్ కావాలన్నప్పుడు రీప్లేస్ ఇక్కడ రీప్లేస్ అయిపోయి చూడండి జీపీకి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా రీప్లేస్ అయిపోయాయి. సో మనము జీపీకి సంబంధించింది రిమూవ్ చేసాము. నెక్స్ట్ ఎంపీపీ రిమూవ్ చేసే ముందు మనకు కావాల్సింది ఏది స్పేస్ ఆఫ్ కావాలి కాబట్టి రీప్లేస్ విత్ స్పేస్ విత్ ఆఫ్ అని చెప్పందాము. ఎంపీపీ ఫైండ్ అవుట్ చేసి ఎంపీపీ ఎక్కడెక్కడైతే ఎంపీపీ ఉంటుందో అక్కడ స్పేస్ ఆఫ్ స్పేస్తో రీప్లేస్ చేద్దాము. సో మనకి ఆ సెంటెన్స్ స్పేస్ ఆఫ్ అయిపోయింది. అయిన తర్వాత సో నెక్స్ట్ మనకి అక్కడ డివైడ్ చేసిందా లేదా అంటే స్ప్లిట్ చేసిందా లేదా చెక్ చేసుకుందాము. చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ కూడా కండిషన్కి వెళ్దాము. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కురమపల్లి మండల్ పెద్దపల్లి అని రాశారు. సో ఇక్కడ కూడా మనకు మండలకు ముందు ఎలాంటి ప్రిఫిక్స్ అవసరం లేదు. సో మండల్ ఎక్కడైతే వస్తుందో ఆ కేసెస్లలో మళ్ళీ మనకు మండల్ వచ్చిన ప్రతి ప్లేస్లో ఆఫ్ అని చెప్పి వచ్చే విధంగా స్పేస్ ఆఫ్ రిప్లేస్ చేద్దాము సెంటెన్స్ని. సో 13 ప్లేసెస్లో రిప్లేస్ అయిపోయింది.
సో రీప్లేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే కురవపల్లి పెద్దపల్లి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా కండిషన్ చెక్ చేద్దాము. ఇక్కడికి వచ్చేసరికి కురవపల్లి ఆఫ్ పెద్దపల్లి ఉంది. కరెక్టే ఉన్నప్పటికీ కూడా మనకి అది స్ప్లిట్ అవ్వలేదు. స్ప్లిట్ అవ్వలేదంటే ఆల్ట్ ఎంటర్ కొట్టడం వల్ల ఆ విధంగా ఉంది. సో దాన్ని మనము మళ్ళీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది సేమ్ లైన్ తీసుకొచ్చిందాక. సో ఈ విధంగా డాటా అనేది 1 by 1 చెక్ చేసుకుంటూ స్ప్లిట్ చేసిన తర్వాత కూడా ఎక్కడైతే మనకి బ్లాంక్ సెల్స్ ఉన్నాయో ఆ బ్లాంక్ సెల్స్ వచ్చిన కాడ ఎందుకు కాలేదో చెక్ చేసుకొని డాటాని ముందు ప్రాపర్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్ సెల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఆ విధంగా డాటా అనేది క్లియర్ చేస్తాను. క్లియర్ చేసేటప్పుడు మళ్ళీ మనం త్వరలో చెక్ చేసుకోవాలి. ఆఫ్ అనేది ఎక్కడ కూడా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎంపీపీ అనేది ఎక్కడ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ జీపీ నేమ్ అండ్ మండల్ నేమ్ మాత్రమే మనకి నెక్స్ట్ స్ప్లిట్ అయ్యి రిజల్ట్ అనేది చూపించే విధంగా చూస్తాము. ఉండేలా చూసుకుందాము. సో ఇప్పుడు మొత్తం ఆల్ కాలమ్స్ సంబంధించిన డాటాని వెరిఫై చేసి డాటా కావాల్సిన విధంగా స్ప్లిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి జీపీ నేమ్ అండ్ మండల నేమ్ అనేది మనం ఇప్పుడు రెండు సింగిల్ కాలం డాటాని మల్టిపుల్ కాలమ్స్గా డివైడ్ చేసాము. సో డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మళ్ళీ డాటాలో ఏమైనా డివియేషన్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కూడా డాటాలో వైట్ స్పేస్ అనేది రాకుండా చూసుకోవాలి. వైట్ స్పేస్ వచ్చిందంటే మనకు డూప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో ఆ వైట్ స్పేస్ లైక్ ఇక్కడ మలయాళకు ముందు ఒక వైట్ స్పేస్ వచ్చింది, ఒక క్యారెక్టర్. సో సాయంపేటకు సంబంధించిన దాంట్లో కూడా వైట్ స్పేస్ వచ్చింది స్టార్టింగ్లో. సో ఇక్కడ ఓదల మండలం కూడా మనకి వైట్ స్పేస్ వచ్చింది. ఇట్లా మనము డాటా స్ప్లిట్ చేసిన తర్వాత ఆ వైట్ స్పేస్ కూడా రిమూవ్ చేయాలి అంటే మనకి ట్రిమ్ అనే కండిషన్ ఉందండి. సో ట్రిమ్ అనే కండిషన్ ఉపయోగించి మనం డాటాని డైరెక్ట్ స్ప్లిట్తో పాటు వైట్ స్పేస్ కూడా రిమూవ్ చేయొచ్చు. సో మనం ట్రిమ్ అనే కండిషన్ ఉపయోగిద్దాం. ఇక్కడ ట్రిమ్ ఆఫ్ అండ్ ఫంక్షన్ క్లోజ్ చేయాలి. సో ఈ బిట్వీన్లో డాటా స్ప్లిట్ చేసుకొని మనకి వైట్ స్పేస్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ లకారంలో వైట్ స్పేస్ ఉంది. ఇప్పుడు లకారంలో కూడా వైట్ స్పేస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మనకి వైట్ స్పేస్ అనేది లేదు. సో ప్రస్తుతం ఇప్పుడు మనం డాటాని స్ప్లిట్ చేసాము. స్ప్లిట్ చేయడంతో పాటుగా డాటాలో ఉన్న స్పేసెస్ ఏమైనా రిమూవ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూనిక్ మండల నేమ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే మాకు ఇప్పుడు నా జిల్లాలో 13 మండల్స్ ఉన్నాయి. సో ఆ 13 మండల్స్ వస్తున్నాయా లేకపోతే అంతకన్నా ఎక్కువ మండల్స్ వస్తున్నాయా అనేది చెక్ చేద్దాము. సో యూనిక్ రేంజ్ వచ్చేసి మండల నేమ్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ తీసుకోవాల్సి ఉంటుంది. D2 నుండి D264 రేంజ్లో డాటా ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి కండిషన్ రాశాను. ఎంట్రీ చేయగానే సో నాకు మొత్తం ఎన్ని యూనిక్ వాల్యూస్ వచ్చాయి ఇక్కడ. సో నాకు రావాల్సిన యూనిక్ వాల్యూస్ వచ్చేసి 13, బట్ ఇక్కడ వచ్చినవి వచ్చేసి 16 యూనిక్ వాల్యూస్ వచ్చాయండి. సో ఇక్కడ 16 యూనిక్ వాల్యూస్ ఎందుకు వచ్చాయో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ చేయాలంటే సో డాటాని యూనిక్ వాల్యూస్తో పాటుగా సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. సో సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలంటే మనం కండిషన్ వచ్చేసి సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో బై డిఫాల్ట్గా ఇది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో అసెండింగ్ వచ్చేసి A to Z అన్నట్టు ఎంటర్ చేయగానే సో సార్టింగ్ వచ్చేసి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ అంతర్గాం అనే మండలం పేరు 3 times రిపీట్ అయింది. ధర్మారం అనే మండలం పేరు 2 times రిపీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి సో రిమైనింగ్ అన్ని కూడా యూనిక్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అంతర్గాం సంబంధించింది ధర్మారం సంబంధించింది మనము ఆ డూప్లికేషన్ తీసేసి, అంటే ఇక్కడైతే ఈ సిస్టమ్ వచ్చేసి ఈ అంతర్గం ఇక్కడ ఉన్న స్పెల్లింగ్కి ఇక్కడ ఉన్న స్పెల్లింగ్ వేరియేషన్ ఉంది కాబట్టి వాటిని యూనిక్గా అనుకుంటుంది. బట్ మనము అవి ఒకటే మండలం కాబట్టి ఆ మండలం సంబంధించిన నేమ్ అనేది అన్ని చోట్ల కూడా ఈక్వల్గా ఉండాలి అని చెప్పి ఎక్కడైతే అంతర్గం సంబంధించింది నేమ్ రిప్లేస్ చేయాలనుకుంటే సో దేంతో రిప్లేస్ చేయాలి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది ఈ అంతర్గం సంబంధించి ఇది కరెక్ట్ అనుకుంటే దీంతో రిప్లేస్ చేయాలి, లేదా ఇది తప్పు అనుకుంటే దేంతో రిప్లేస్ చేయాలనుకుంటున్నాము ఆ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అంతర్గం ఎంటర్ చేసి రీప్లేస్ అనగానే ఆటోమేటిక్గా ఎక్కడైతే అంతర్గాం ఉన్నదో అక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెల్ సేమ్ థింగ్ అంతర్గాం సంబంధించింది ఏఎన్ ఉంది. ఏఎన్ వచ్చిన చోట కూడా సో ANTHERGOAN ఈ దీన్ని సో ఈ నేమ్తోనే రిప్లేస్ చేయాలనుకుంటున్నాను. అది ఫైండ్ అవుట్ చేసి రిప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు
అంతర్గం సంబంధించింది యూనిక్గా వచ్చేసింది. నెక్స్ట్ ధర్మారం సంబంధించింది. సో ధర్మారంలో క్యాపిటల్ డి ఉంది, స్మాల్ డి ఉంది. సో స్మాల్ డి ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్యాపిటల్ డితోని రిప్లేస్ చేస్తున్నాను. రిప్లేస్ చేసేస్తే చూడండి ఇప్పుడు మనకు డేటా అనేది ఆటోమేటికల్లీ 13 మండల్స్ వచ్చేసాయి. సో నాకు కావాల్సింది ఇక ఫస్ట్ సింగిల్ కాలంలో ఉన్న డేటాని మల్టిపుల్ కాలమ్స్కి స్ప్లిట్ చేశాను. మల్టిపుల్ ఉన్న కాలం డేటాలో వైట్ స్పేసెస్ రిమూవ్ చేశాను. అంతేకాకుండా ఇప్పుడు యూనిక్ మండల్ నేమ్స్ కూడా నేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క మండల్కి మనకి ఎన్ని జీపీస్ అనేది ఎంటర్ చేశారు అని తెలుసుకోవాలంటే మనము నెక్స్ట్ ఏం చేస్తాము, కౌంట్ ఫార్ములా ఉపయోగించేసుకొని డేటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కౌంట్ ఇఫ్ రేంజ్ వచ్చేసి సో మనం మండల్ నేమ్ చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ మండల్ నేమ్ ఎందులో ఉంటుంది, D2లో మండల్ నేమ్ ఉంటుంది. D2 టు D264 రేంజ్లో డేటాని మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్రైటీరియా వచ్చేసి సో మనము యూనిక్ నేమ్ అంటే క్రైటీరియా వచ్చేసి G2. సో G2 డేటాను వెరిఫై చేసి ఈ రేంజ్లో ఉన్న డేటాని వెరిఫై చేసి G2 ఎన్నిసార్లు వచ్చిందో ఆ కౌంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇదే ఫార్ములా నెక్స్ట్ సెల్కి మనం డ్రాగ్ చేయాలంటే ముందుగా మనము ఈ రేంజ్కి లాక్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో లాక్ ఎంట్రీ చేయాలంటే F. సో ఇది ఎంట్రీ చేసి కిందికి డ్రాగ్ చేస్తే ఆటోమేటికల్లీ ఆ ఫార్ములా రిమైనింగ్ వాటి కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఇప్పుడు మొత్తం మనకు అబ్స్ట్రాక్ట్ వచ్చేసింది. టోటల్ సమ్మేషన్ చేయాలంటే సింపుల్గా ఈ డేటా ఓవరాల్గా సెలెక్ట్ చేసుకొని సమ్మేషన్ చేస్తే మనకి సమ్మేషన్ అయిపోతుంది. సో ఈ విధంగా స్ప్లిట్ ఫంక్షన్ ఉపయోగించి, ట్రిమ్ ఫంక్షన్ ఉపయోగించి, యూనిక్ ఫంక్షన్ ఉపయోగించి డేటా అనేది ప్యూరిఫై చేసి కావాల్సిన అబ్స్ట్రాక్ట్లో పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ టు ఆల్.